రైట్. కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే 2025 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ప్రార్థన చేద్దాం. చాలు. సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు ప్రభా. గత 24వ సంవత్సరంలో మమ్మలను మీ రెక్కల నీడలో దాచుకొని కాచుకొని కాపాడి మరి ఒక నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధి నుంచి మమ్మల్ని నడిపించిన విధానానికై మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాలను నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నీ మాటలతో మా హృదయాలు నింపి ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవంలోనికి నూతన సృష్టిలోనికి మేము మార్చబడులాగున సహాయమును దయచేయి. నీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి కాచి కాపాడి సహాయమునిచ్చి సహకరించి మహిమ పొందండి. మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. సమస్తము నూతనమైనవిగా చేస్తాడట దేవుడు. వేటిని నూతనంగా చేస్తాడు. వేటిని నూతనపరుచుకోవాలి. వేటిని నూతనమైన పరిస్థితిలో మనం ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మనం కొనసాగాలి అనే విషయాలను తెలియజేసుకుందాం. దేవుని మాటల ద్వారా మనం తెలుసుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నిన్ను గూర్చిన వార్త నేను వినగా భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు మా పట్ల నూతన పరచు. ప్రకటన గ్రంథంలోనే సమస్తమైనవి నూతన పరుస్తానని చెప్తున్నారు. హబక్కూకులోనేమో సమస్తమును సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములు మా పట్ల నూతన పరచు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవేవి నూతన పరుచుకోవాలి, ఏవేవి నూతన పరిస్థితుల్లోనికి మనం రావాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటాడు. హల్లెలూయా. నూతన సృష్టి. మనం ఇది వరకు పాపలోకంలో ఉన్నాం, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నూతన సృష్టిగా మార్చబడ్డాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏమేమి మనం నూతన పరుచుకోవాలో ఒక 10 విషయాలు చెప్తాను. క్రొత్త మనసు, నూతన హృదయం, నూతన బుద్ధి, నూతన ఆత్మ, నూతన స్వభావం, క్రొత్త తైలము, క్రొత్త పేరు, క్రొత్త బలము, క్రొత్త శక్తి, నూతన ఆనందము. హల్లెలూయా. ఆనంద తైలము. కొద్ది నిమిషాల్లో, ఒక 10 నిమిషాల్లో దేవుని మాటలు ముగిస్తాను. చూడండి, మొదటిగా ఏం చెప్పానో, క్రొత్త మనసు రావాలట. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అక్కడ సౌలుతో దైవజనుడు చెప్తా ఉన్నాడు, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచు ఉండగా నీకు క్రొత్త మనసు వచ్చును అని వాగ్దానము చేయబడెను. హల్లెలూయా. సౌలుతో దైవజనుడు చెప్తా ఉన్నాడు,
నీకు క్రొత్త మనసు అనుగ్రహిస్తాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఇది వరకు నీ మనసులో అనేక తలంపులు ఉండొచ్చు, అనేక కోరికలు ఉండొచ్చు, అనేక ఆలోచనలు కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు యెహోవా ఆత్మ నీ మీదికి వస్తుంది, బలముగా దిగి వస్తుంది. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు దేవుడు నీకు ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఉన్న నీకు దేవుడు ఒక నూతన క్రొత్త మనసును అనుగ్రహించాలి. రక్షణ పొందావు మంచిదే, మారు మనసు పొందావు మంచిదే. మరి దేవుని ఆలోచన ఏ రీతిగా ఉన్నాయో ఆలోచన ప్రకారంగా నీ మనసు నడుస్తూ ఉందా? లేదు. అందుకే యేసు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకంటే ముందుగా వచ్చిన యోహాను గారు కూడా దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి, రక్షణ పొందండి అని సెలవిచ్చారు. యేసు ప్రభువారు కూడా అదే చెప్పారు, అపోస్తలులు కూడా అదే చెప్పారు, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని. అనేకులు దేవుని సన్నిధిలో ఉంటున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వారి మనసులో ఉన్న తలంపులు మారటంలా నూతనమైన సృష్టిగా మార్చబడ్డారు అనుకుంటున్నారే, కానీ క్రొత్త మనసును ధరించుకున్న వారిగా ఉండటం లేదు. ఇక్కడ వాక్యం అంటుంది, దైవజనుడు అంటా ఉన్నాడు, దేవుని ఆత్మ నీ మీదికి బలముగా దిగి వస్తుంది, నీకు క్రొత్త మనసు దేవుడు నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అని దేవుని మా వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్న నీవు నూతన మనసు, నీ క్రొత్త మనసు నీకు కావాలని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా చూడండి, నూతన హృదయం 36 యెహెజ్కేలు గ్రంథం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండె నీకు ఇచ్చేదను. హల్లెలూయా. నూతన హృదయం. హృదయాలు మారవు, మనసులు మార్చుకుంటున్నామని చెప్పుకుంటానే ఉన్నారు, కానీ వారి హృదయాల్లో ఉండవలసిన మస్ట్ అంతా, మకులంతా అలాగే ఉంటుంది. ఏముంటుంది వారి హృదయాలలో? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి 23 వరకు అక్కడ చదువుకుంటే నీ హృదయంలో ఏమున్నాయో చెప్తున్నాడు ఆయన. చూడండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమొస్తున్నాయట? దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్య, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఏమన్నా నీ హృదయంలో ఇవేమన్నా ఉంటే నువ్వు క్రొత్త హృదయం పొందిన దానివి, క్రొత్త మనసు కలిగిన దానివి, మారు మనసు పొందిన దానివి, రక్షించబడిన వాడివి కాదు. వీటిలో ఏదైనా నీ హృదయంలో ఉంటే ఆయన అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో ఒక్కసారి నువ్వు పరీక్షించుకుని ఒక నూతన హృదయం ప్రభువు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నూతన మనసు కలిగి ఉండాలి, నూతన హృదయాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు చదవబడిన మార్కు సువార్తలోని లేఖనాల్లో మనం చదువుకున్న వాటి వేటి మన హృదయాల్లో ఉండటానికి వీల్లేదు. అది కానీ మనం అతనిలో గ్రహించాము అంటే, అది కానీ అతనిలో చూసాము అని అంటే అతడు దేవుని బిడ్డ కాదు, దేవుని వాగ్దాన పుత్రుడు కాదు. దేవుడు వాగ్దానం చేసినవి అతను పొందుకోలేడు. శాపగ్రస్తమైన జీవితంలో అతడు ఉన్నట్టుగా మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏం చెప్పాడు? నూతన క్రొత్త మనసు, నూతన హృదయము. తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలు విడిచి నూతన హృదయమును, ఏంటంట? నూతన బుద్ధి అంట. నూతన మనసు కావాలి, నూతన హృదయం కావాలి, నూతనమైన బుద్ధి ఉండాలి. ఎందుకు బుద్ధి లేకుండా ఉంటా ఉన్నాం మనం? మన ఇష్టానుసారంగా ప్రవర్తి. అసలు బుద్ధి ఉందా నీకు? ఆ పని చేసావు, అసలు బుద్ధి కలిగినట్లేనా ఆ పనులు చేస్తున్నావు అన్నట్లుగా మనకు ఉండకూడదు. దేవుని వాక్యం అంటుంది, ఏమంటుంది? మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకొనుడి అని అంటుంది దేవుని వాక్యం. నూతన మనసు కావాలి, నూతన హృదయం కావాలి, నూతన బుద్ధి
కలిగిన వారముగా ఈ 2025 సంవత్సరంలో మనం ఉండాలి. తర్వాత చూడండి, 4వదిగా ఆయన అంటాడు, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం, రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చేదను, వారికి ఏక మనస్సు కలిగి చేసి వారిని నూతన ఆత్మను వారిలో పుట్టించును. హల్లెలూయా. నూతన ఆత్మ పొందుకొని నూతనత్వం కలిగిన వారంగా మనం ఉండాలి. నూతన ఆత్మ పొందుకొని వారంగా ఉండాలి. 1 నూతన మనసు, 2 నూతన హృదయము, 3 నూతన బుద్ధి, 4 నూతన ఆత్మ. గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలి. అయ్యా, ఏదో 2వ సంవత్సరం నూతన సంవత్సరం మేము ప్రవేశించామనుకుంటే కాదు. నూతనత్వం కలిగి ఉండాలంటే ఇవి నువ్వు కలిగి ఉంటేనే నీవు నూతనత్వాన్ని కలిగి ఉంటావు. ప్రభువు నీకు రాత్రి వాగ్దానం చేసినట్లుగా నీ కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మాట ఇచ్చినటువంటి నెరవేర్చి ఈ సంవత్సరం అంతయో ప్రభువు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనాలు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. హల్లెలూయా. ఎన్నున్నాయి చూడండి. ఏదో నూతన సంవత్సరం వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక కేక్ కట్ చేసుకొని మన హ్యాండ్స్ ఇచ్చుకొని ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటే కుదరదు. ఇక్కడ దేవుని లేఖనానుసారంగా నడిచిన వాడికి నూతన సంవత్సర అనుభవం. దేవుడు నూతనత్వాన్ని కలిగించేటట్లుగా ప్రవర్తించేటట్లుగా మనం చేస్తాడు. చూడండి ఏమంటున్నాడు, మీరు చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, భక్తి కలిగిన వారై ఉండాలి, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకొనిన వారిగా ఉండాలి. నవీన స్వభావము. హల్లెలూయా. ఎలా ఉంది నీ స్వభావం? ఎలా ఉంది? మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుని నవీన స్వభావం మనం ధరించుకున్న వారం కాదు. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నీవు ఒక నూతనత్వాన్ని పొందుకునేటట్లుగా దేవుని సన్నిధిలో ఈ రాత్రి మనం ప్రార్థించుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో ప్రభు మన పట్ల జరిగించే నూతన కార్యాలు, మనం ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో చూడాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తన గ్రంథము 92వ కీర్తన 10వ వచనం, గొర్రెపోతు కొమ్ముల వలె నువ్వు కొమ్ములు పైకెత్తిదివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. హల్లెలూయా. నూతన ఆత్మ కావాలి. క్రొత్త తైలముతో ప్రభు నిన్ను అభిషేకించేటట్లుగా ఉండాలి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అని అంటావు. క్రొత్త తైలముతో ప్రభు నిన్ను అంటబట్టేటట్లుగా ఉండాలి. ఏది నూతనత్వం మనలో? ఆ రోజే ఆ 1వ తారీఖు లేకపోతే 31వ తారీఖు రాత్రి దేవుని సన్నిధిలో ఉండి హ్యాండ్స్ ఇచ్చుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని తర్వాత మళ్ళీ యథాస్థితిలోకి మనం వెళతాం. ప్రభు అంటూ ఉన్నాడు, ఒక నూతనత్వం కావాలి నీలో. ఇది వరకు ఎలా ఉన్నావో నాకు అనవసరం. 2025 సంవత్సరంలో ఒక నూతనత్వాన్ని కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. మన కుటుంబాలలో, మన సంఘంలో ఒక నూతనత్వం కనిపించాలి. అలాగనే చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, మరియు అతని తెల్ల రాతినిత్తను, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరంట. హల్లెలూయా. క్రొత్త పేరుండును పొందిన వారికే కానీ అది మరి ఎవరికి తెలియదు. దేవుడు పేరు పెట్టి పిలుస్తాడని తెలుసు మనకు కదా. దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు మనల్ని, క్రొత్త పేరు పెట్టి పిలుస్తాడు నిన్ను. ఇప్పటి వరకు మన పేర్లు వేరు, దేవుడు మనకి ఇచ్చే పేరు వేరు. ఆ పేరు అది ఎవరికి తెలుస్తుందంట? పొందిన వారికే కానీ మరి ఎవరికి తెలియదు. హల్లెలూయా. అయ్యా, క్రొత్త పేరు ఇస్తానన్నావుగా, నీ లేఖనాల్లో నుంచే చెప్పావుగా, నీవే మాట్లాడావుగా, మరి ఏంటి నా కొత్త పేరు? ఏ పేరు నీకు ఇస్తున్నాడు దేవుడు? ఏ పేరుతో నువ్వు దేవుని చేత పిలవబడుతున్నావో జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ఎన్ని చెప్తా ఉన్నాడండి,
ఎన్ని వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు. నామకార్థమైన భక్తిలో ఉండి ఆ ఇచ్చే వాగ్దానాలను మనం పొందుకోలేక మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఎక్కడ గ్రాండ్గా మనకు క్రిస్మస్ జరుగుద్ది, ఎక్కడ గ్రాండ్గా మనకి న్యూ ఇయర్ జరుగుద్ది, ఎక్కడ గ్రాండ్గా క్రిస్మస్ లేదా పండగలు ఏ చర్చిలో బాగా చేస్తారు, ఈ కాదు మనకు కావాల్సింది. దేవుని ఆత్మ ఎక్కడుంది, దేవుని లేఖనాల చేత మనం ఎలాగున నింపబడతా ఉన్నాం, ఎలాగున మనం ఉండాలి తెలుసుకునేటట్లుగా మనం ఉండాలి. అదే నిజమైన పండుగ. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. త్వరగా తీయాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన బలం ఇస్తాడట దేవుడు. ఆ బలం ఏ బలం? ఆ బలం ఎవరికి అనుగ్రహిస్తారు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అంటా ఉన్నాడు, నూతన బలమును నీకు అనుగ్రహిస్తాడట దేవుడు. ఇది వరకు బలహీనతలో నువ్వు ఉన్నావేమో, జారిపోయే స్థితిలో ఉన్నామేమో, ఒకవేళ ప్రార్థన చేసుకోవటానికైనా నీవు మోకరించలేని స్థితిలో ఉన్నావేమో. అలసిపోతా ఉన్నానండి, పొద్దున్నుంచి పని చేసుకున్నాను, మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వెళదామంటే నేను బలం ఒడిగిపోతుందండి, బలం సన్నగిలిపోతుంది, అసలు మోకరించలేకపోతున్నా, కనీసం కూర్చొని చేయటానికైనా బలం సరిపోవట్లేదని నువ్వు అనుకుంటున్నావు. దేవుని వాక్యం అంటుంది, నీకు నూతన బలము నేను అనుగ్రహిస్తా అని అంటుంది. నువ్వు ఒకవేళ బలహీనతలు ఉంటే, ప్రభా ఇప్పటి వరకు నేను ప్రార్థన చేసుకోలేకపోయాను, నీ పనిలో పాల్గొనలేకపోయాను, నీ సువార్తలోనికి వెళ్ళలేకపోయాను, మందిరంలో జరుగుతున్న ఆరాధనకు వెళ్ళలేకపోతున్నా అని నువ్వు అనుకుంటే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే ప్రభు అంటున్నాడు కదా, నీకు నూతన బలాన్ని నేను అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 43వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి. ఏమనుగ్రహిస్తాడంట? బలం లేకపోతే బలం, శక్తి లేకపోతే శక్తి నీకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. శక్తి వేరు, బలం వేరు. ఇప్పుడు చూడండి, శక్తి అని అంటే నడవలేకపోతున్నానండి, శక్తి లేదు నా దగ్గర అని అంటాం. బలం అంటే ఒక కార్యం చేస్తే, అమ్మో అతను నేను పోరాడలేను. సాతాను మీద పోరాడే శక్తి మనకు కావాలి కదా, బలము కావాలి కదా. ఆ బలము దేవుడు అనుగ్రహిస్తాడు. నీ శరీరంలో శక్తి లేకుండా ఉంటే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. 9వదిగా మనం చూద్దాం, మార్కు సువార్త 7వ అధ్యాయం 33-35. అంతటా వారికి చెవులు తెరవబడిన, వారి నాలుక నరములు సడలి తేటగా మాట్లాడుచుండేది. ఒకవేళ నీకు మాట్లాడే శక్తి లేకపోతే, అయ్యా నీ మాటలతో లేదా నీ సాక్ష్యాన్ని నేను చెప్పగలలేకపోతున్నాను అని అంటే, దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు అది అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. చూడండి, చివరిగా 10వదిగా మనం చెప్పుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 45వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం అందరు తీసి చదవాలి. మన చెలికాండ్ర కంటే దేవుడు మనలను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఏ తైలముతోనంట? ఆనంద తైలముతో. హల్లెలూయా. ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తానని దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఎన్ని చెప్పాను గుర్తుపెట్టండి, చెప్పండి. క్రొత్త మనసు చెప్పు, తర్వాత నూతన హృదయం, తర్వాత
నూతన బుద్ధి, తర్వాత నూతన ఆత్మ, తర్వాత నవీన స్వభావం, క్రొత్త తైలం, క్రొత్త పేరు, క్రొత్త బలం, క్రొత్త శక్తి, ఆనంద తైలం. హల్లెలూయా. ఊరికే నేను చెప్పిన మాటలన్నా రాసుకోరాలుగా, రెఫరెన్స్ రాసుకొని దాన్ని తినంగా మీరేం రాయాలి? క్రొత్త మనసు, నూతన హృదయం, బుద్ధి, ఆత్మ, స్వభావం, కొత్త తైలం, కొత్త పేరు, కొత్త బలం, కొత్త శక్తి, ఆనంద తైలం. అవి రాసుకొని మనం, ప్రభా నేను ఇప్పటి వరకు బలహీనంగా ఉన్నా, చదువుకొని ఎగ్జామ్కి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? రాసే శక్తి లేదు, రాయటానికి నా శక్తి నీ పవర్ సరిపోవట్లేదండి. అదేమో మంచి కఠినంగా ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ వాక్యాన్ని పెట్టుకొని ఆ వాక్యం చదువుకొని మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వేగా చెప్పావు శక్తినిస్తానని, ఆయనైనా చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి? ప్రభా దాన్ని ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నా, లేదా ఒక టాలెంటెడ్ టెస్టో, లేకపోతే ఇంకొక ఆటల పోటీలో, లేకపోతే ఇంకోటో దేనికో వెళ్తున్నావు. వెళ్ళేటప్పుడు ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించుకొని వెళ్తే ఏం చేస్తాడు దేవుడు? నీకు శక్తిని బలమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దాని విషయంలో వీటిలో ఏది నీకు అవసరమో దానిని ఎత్తి ప్రార్థన చేసుకోవటానికి నేను ఎందుకు మీకు అన్ని రిఫరెన్స్లు ఇస్తానంటే, ఏ విషయంలో నువ్వు సన్నగిలుతా ఉన్నావో ఆ సన్నగిల్లేటప్పుడు నువ్వు రాసుకున్న ఈ బుక్లో నువ్వు రాసుకుంటావు కదా, రెఫరెన్స్ తినంగా ఫలాంది అని, దాన్ని ఎత్తి ప్రార్థన చేసుకుంటావని చెప్తాను. నా సొంత మాటలు చెప్పాను అనుకో, నేనేం చెప్పానో మర్చిపోతావు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎత్తి నీకు చూపించాను అనుకో, అది ఎవరికి ఉపయోగపడుద్ది? నీకు ఉపయోగపడుద్ది ఒకానొక రోజు. లేదా ఒంటరిగా నువ్వు వెళ్తా ఉన్నావు, ఎక్కడికన్నా వెళ్తున్నావు, ఒంటరిగా ఉన్నావు, భయపడతా ఉన్నావు, దేవుని వాక్యాన్ని చదువుకోవాలంటే ఏం చేయాలి? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఒంటరిగా ఆ వాక్యం ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవు. హల్లెలూయా. దేవుడు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. దానికోసం అన్ని రెఫరెన్స్లు మీకు చెప్పేది, నేను రెఫరెన్స్లతో చెప్పేది దానికోసమే. మీరు చదువుకోవాలి. ఇబ్బందిలో ఉన్నావు, కరువులో ఉన్నావు, కాటకంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, లేదా ఒక ఆర్థిక ఇబ్బంది ఉంది, లేదా ఈరోజు ఇంట్లో బియ్యం వండుకుంటానికి ఏం చేయాలి? మోకరించి నువ్వు ప్రార్థించుకోవాలి. ప్రభా చెప్పావుగా ఆనాడు కరువు కాలంలో దేశంలో కరువు వచ్చేసి తినటానికి తిండి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఏలియాతో చెప్పావుగా, రాత్రి చెప్పాను మీకు మాట ఇచ్చారని. ఏలియాని లేకపోయి అంటున్నాడు, నువ్వు లేగు, వెళ్ళి కెరీతు వాగు దగ్గరుండు, నీకు రాజు తినే భోజనాన్ని కాకి ద్వారా పంపిస్తా. కాకి మనకి తీసుకున్నది ఇస్తుందండి, కానీ కాకిని తీసుకొచ్చి రొట్టెను మాంసాన్ని ఏలియాకు అందజేశాడు. హల్లెలూయా. చెప్పావు కదయ్యా నీ లేఖనంలోనే, ఆయన్ని పోషించినోడు నన్ను ఎందుకు పోషించో? ఇది నీ పరిశుద్ధ గ్రంథం కదా, ఇదే కదా మాకు ప్రామాణికం, ఇదే కదా నీ వాక్యమై ఉన్నావని చెప్పావు, నీవు మాకు తోడై ఉంటా అన్నావు కదా, మరి ఎందుకు నువ్వు మాకు చేయలేవు అని దెబ్బలాడటానికి దేవుని సన్నిధిలో ఆ వాక్యాన్ని ఎత్తి చూపటానికి అన్ని వాక్యాలు మీకు చెప్తూ ఉంటాను. ఒకానొక రోజు ఆ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ వాక్యం ఎత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ప్రభువు తప్పక ఆ కార్యాన్ని జరిగిస్తాడు. దైవజనుడు అందుబాటులో లేడు, పిల్లలు ఎక్కడికన్నా బయలుదేరి వెళ్తూ ఉన్నారు, ప్రార్థించాలి. ఒక వాక్యం మనకు అవసరం. ఆ వాక్యంలో ఎత్తి, అయ్యా నీ తోడుంచు, ఇదిగో ఒంటరిగా వెళుతున్న వారికి ఏ రీతిగా దేవుడు తోడుంటాడు, ఇదిగో ఒంటరిగా ఉన్న యేసేపుకు తోడై ఉన్నావన్నావుగా, ప్రార్థించు. అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించావుగా, మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించు? ఇలాగున ఒక్కొక్క దాన్ని ఎత్తి మనం ప్రార్థన చేసుకోవటం వల్ల ప్రభు ఆ కార్యాలు మనకి జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని చెప్పా ఇప్పుడు నూతన సంవత్సరంలో మనకు ప్రభు అనుగ్రహించే వాటి ఎన్ని? క్రొత్త మనసు, నూతన హృదయం, నూతన బుద్ధి, నూతన ఆత్మ, నూతన స్వభావం, కొత్త తైలం,
కొత్త పేరు, కొత్త బలం, కొత్త శక్తి, ఆనంద తైలం. హల్లెలూయా. వీటన్నిటి ద్వారా ప్రభు మనలను బలపరిచి నూతన పరచి ఆయన సన్నిధిలో మనలను, మన కుటుంబాలను అభివృద్ధి చేయనుగాక. అందరూ తల్ల వంచండి.